హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో టేస్టీగా మజ్జిగ పులుసుని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇంట్లో ఏం కూరలు లేకపోయినా ఇలా జస్ట్ మజ్జిగ పులుసుని మాత్రమే చేసుకుని తిన్నా కూడా హాయిగా ఉంటుంది. నాకు బద్ధకంగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఇంట్లో ఎవరు లేకుండా నాకు మాత్రమే వండుకోవాలనుకున్నప్పుడు నేను రెగ్యులర్గా చేసుకునే మజ్జిగ పులుసు ఇది. 10 నిమిషాల్లో ఈ మజ్జిగ పులుసుని చేసేసుకోవచ్చు. అండ్ వేడివేడి అన్నంతో ఈ మజ్జిగ పులుసుని తృప్తిగా తినేసేయచ్చు. ఎప్పుడూ మీరు ఇంట్లో చేసుకునే మజ్జిగ పులుసు కాకుండా ఇలా నేను చెప్పినట్టుగా ఒక్కసారి ఈ వేలో మజ్జిగ పులుసు చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ముందైతే ఒక కుండ కానీ లేదంటే గిన్నె కానీ తీసుకోండి. అందులోకి 2 కప్పుల దాకా పెరుగు తీసుకోండి. పెరుగు అనేది కమ్మగా కాకుండా కొద్దిగా పులిసిందైతే దీనికి రుచి బాగుంటుంది. ఎప్పుడైనా పెరుగు బాగా పులిసిపోయినప్పుడు ఇలా మజ్జిగ పులుసుని ట్రై చేయొచ్చు. కుండలో పెరుగు వేసుకున్న తర్వాత ఫస్ట్ మెత్తగా చిలుక్కోవాలి. ముందే నీళ్లు వేసేస్తే పెరుగు అనేది సరిగ్గా మెదగదండి. అందుకని బాగా చిలుక్కున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. అంటే మీరు చేసుకునే మజ్జిగ పులుసు అనేది పలచగా ఉండాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. చిక్కగా కావాలి అనుకుంటే నీళ్లు తగ్గించుకోవచ్చు. నేనైతే మజ్జిగ పులుసుని మరీ పలుచగాను చేసుకోను, మరీ చిక్కగాను చేసుకోను, మీడియం థిక్నెస్తో చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో ఇలా చేసుకున్న మజ్జిగని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పావంతు ఉల్లి ముక్క తీసుకోండి. అలాగే కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు దాకా అల్లం. ఈ మూడింటిని కూడా విడివిడిగా కొద్దిగా క్రష్ చేసుకున్నట్టుగా దంచుకోవాలి. రోట్లో అయినా మిక్సీ జార్లో అయినా ఇలా దంచుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. తాలింపు కోసం 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిరపకాయలు వేయండి. ఒక 4 లేదా 5 దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసి దోరగా ఈ తాలింపుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తాలింపులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు అన్నీ ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేగకూడదు, పచ్చిమిర్చి, వెల్లుల్లి మాత్రం చక్కగా వేగాలి. సో ఉల్లిపాయని లాస్ట్లో వేసుకోండి. మజ్జిగ పులుసు తినేటప్పుడు ఉల్లిపాయ లైట్గా పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో లైట్గా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద మనం మజ్జిగ చిలికి పెట్టుకున్న కుండని పెట్టి అందులోకి వేయించుకున్న ఈ తాలింపు మొత్తాన్ని కూడా వేసేసి బాగా కలిపేసేయండి. చిన్న మంట మీదే 5 లేదా 10 నిమిషాల పాటు కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఈ మజ్జిగ పులుసుని వెచ్చబెట్టుకోవాలి. ఇలా మజ్జిగ పులుసుని కొద్దిగా మరిగించడం వల్ల దీని రుచి డబల్ అవుతుందన్నమాట. కలుపుతూనే ఉండాలి. మీరు కలపకుండా వదిలేస్తే కనుక మజ్జిగ పులుసు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. చిన్న మంట మీద కలుపుతూ ఉంటే మజ్జిగ పులుసు అనేది అస్సలు విరగదు. ఇలా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వెచ్చబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పుని ముందే వేసేస్తే మజ్జిగ విరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని స్టవ్ ఆపిన తర్వాత ఉప్పు వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి కలిపేసేసి పక్కకు దించి సర్వ్ చేసుకోండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే ఎవర్ గ్రీన్, ఎవర్ ఫేవరెట్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో ఈ మజ్జిగ పులుసుని సర్వ్ చేసుకుంటే దాన్ని వర్ణించలేమన్నమాట, అంత రుచిగా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ మజ్జిగ పులుసుని అయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.